మేడం గారు కంగ్రాచులేషన్స్ అండి, డిఎస్సి క్రాక్ చేశారు కదా. ఏంటి చిన్న బాబు బేబీని ఎత్తుకొని వచ్చారు? అవును, నా పేరు మనీష్ అండి అనగాని, మా ఫాదర్ నేమ్ అనగాని సురేష్ బాబు, మా దైలవరం పట్టిపల్లి మండలం. మా హస్బెండ్ పేరు కొప్పోలు శ్రీ వెంకట గోపి నాగరాజు, మాది పెద్దవారం. మా అత్త మామ సహకారంతో, మా అమ్మ నాన్న సహకారంతో, మా హస్బెండ్ సహకారంతోనే నేను అచీవ్ చేయగలిగాను. చేస్తారనేసి నాకంటే నా పేరెంట్స్, మా అత్త మామ, మా భర్త అందరూ ఎక్కువగా నమ్మారు, నన్ను చాలా సపోర్ట్ చేశారు. దానివల్లే నేను అచీవ్ చేయగలుగుతాను. 7 years నుంచి అనుకున్నాను ఎప్పుడో ఒక రోజు వస్తుంది ఈ రోజు అని, ఈ రోజుకి వచ్చింది. చాలా అచీవ్ చేశారు కదా, ఎలా అనిపిస్తుంది అసలు? ఇప్పుడు ఎలా ఉంది మీకు అసలు? చాలా హ్యాపీగా ఉంది. ఒక రోజు వస్తుందని ఫీల్ అయ్యాను, అది ఈ రోజు వచ్చింది. చాలా హ్యాపీగా ఉంది. బేబీకి 7 days అండి. 7 days మీకు జాబ్ వచ్చింది కన్ఫర్మ్ అయింది కదా. మీకు ఆ గుడ్ న్యూస్ తెలిసి ఎన్ని రోజులు అయింది? 2 days అవుతుంది. 2 days. 2 గుడ్ న్యూస్లు ఒకేసారి తెలిసింది కదా ఒకే మంత్ లో? అవునండి, పాప వల్లే అదృష్టం కలిసి వచ్చింది అనుకుంటున్నాను. పాప వల్ల అదృష్టం కలిసి వచ్చింది. అవును. మీరు ఏం చెప్తారు మరి? చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగానే రిక్రూట్మెంట్ చేశారు కదా, నోటిఫికేషన్ తీశారు కదా. గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారికి, అట్లాగే విద్యాశాఖ మంత్రి గారు నారా లోకేష్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకున్నానండి. ఎప్పటి నుంచో చూస్తున్నాము, మీరు అన్నమాట ప్రకారం ఇచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు. చాలా మంది రాజకీయ నాయకులు ఎన్నికల ముందు హామీలు ఇస్తారమ్మా, కానీ నెరవేర్చడం లేదు కదా. చాలా హామీలు నెరవేరుస్తారు, ఒక పక్క నెరవేర్చరు. కానీ మీరు అనుకున్నారా చంద్రబాబు నాయుడు చెప్పినట్టుగానే మొదటి సంతకం కూడా డిఎస్సి పైన చేశారు కదా? అవునండి, చెప్పినట్టుగానే ఇస్తారనుకున్నాము, అట్లానే ఇచ్చారు. చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఇంట్లో సపోర్ట్ ఎలా ఉండదు అసలు? ఒక పక్క ఫ్యామిలీ, ఒక పక్క చాలా సపోర్ట్ చేశారండి. వాళ్ళ సపోర్ట్ లేకపోతే ఇక్కడ దాకా వచ్చేదాన్ని కాదు. అమ్మా నాన్న లాగానే అత్తమ్మ కూడా చాలా చాలా సపోర్ట్ చేశారు. మా అత్తయ్య అయితే ఇంకా అమ్మ కంటే ఎక్కువగానే చాలా సపోర్ట్ చేసింది. 5 ఏళ్ళు కూడా గత ప్రభుత్వం నోటిఫికేషన్ తీయలేదు కదా, సో ఎట్లాంటి ఇబ్బందులు పడ్డారమ్మా? వస్తుంది అని ఎదురు చూస్తూ ఉన్నాము, ఇంకా ఎప్పుడెప్పుడు అని చెప్పి రాలేదు. ఎప్పటికప్పుడే నిరాశ ఎదురవుతూ ఉండేది. కానీ నన్ను నా పేరెంట్స్ వీళ్ళు నమ్ముతా ఉన్నారు కాబట్టి ఎప్పుడు వచ్చినా మా అమ్మాయికి వస్తుంది అని చెప్పి, చదువుతూ ఉన్నామని చెప్పి వాళ్ళు ఎంకరేజ్ చేస్తూనే ఉన్నారు అప్పటి నుంచి. చాలా మంది బంధువులు కానీ చాలా మంది రకాలుగా మాట్లాడతారు కదా, ఇన్నేళ్ళుగా చదువుతున్నావు, గత 5 ఏళ్ళు నోటిఫికేషన్ లేదు, ఎలాగ పెళ్ళి అయింది, ఇంకా హ్యాపీగా ఫ్యామిలీతో ఉండవు మానేసి ఇంకెందుకు చదువులని వదిలే అని చెప్పేసి ఎవరైనా అన్నారా? అంటే మన ముందు అనకపోయినా పక్కన అనుకుంటా ఉంటారు. కాకపోతే ఫ్యామిలీ సపోర్ట్ ఉంటే అవి ఉండవు అని చెప్పి నా అభిప్రాయం.